ఇదేరా ఓల్డ్ టౌన్. ఏదో జాతర అవుతుంది రోజు ఇక్కడ. ఇదే మా ట్రైన్ అన్నట్టే ఉంది. ఇంకా మనది కాదు అని నాకు పడిపోతుంది రోయ్. ఇదేంట్రే ఆపేడేంట్రే. హలో గాయస్, ఈరోజు మనము ఏం చేస్తున్నాం చెప్పు. నువ్వు చెప్పాలి. ఫస్ట్ కొండలు, కొండల తర్వాత సీ, తర్వాత ఓహో జోర్లు ఉండవు జోర్లా అంతే మూసుకొని వెళ్తాం ఇంటికి. సో మనతో పాటు ఈరోజు ఒక వైల్డ్ స్టార్ ఉన్నాడు. వీడే మా వైల్డ్ స్టార్. ఇంకోటి ఉన్నాడు మా స్నీజింగ్ స్టార్. ఎందుకనేది మీకు తొందరగా తెలుస్తుంది. వీడు ఇంకో పేరు హ్యారీ పాటర్. ఈ రెండిట్లో ఏదో ఒక పేరు ఫిక్స్ చేయండి మీరు. వీడికి కామెంట్స్ లో చెప్పండి, వీడికి హ్యారీ పాటర్ పెడదామా స్నీజింగ్ స్టార్ పెడదామా. గ్యాప్ లేకుండా తోముతున్నాడు, గ్యాప్ లేకుండా. అచ్చు సైకిల్స్ రెంట్ తీసుకొని అలా విహారయాత్రకి వెళ్దామా అనేది ప్లాన్. మనము ఏదైనా కానీ అసలు ప్లాన్ లేకుండా చేసేదే ప్లాన్. అదే నా ప్లాన్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అసలు ప్లాన్ ఉండదు, ఏం చేస్తున్నావు కూడా తెలియదు. ఆడియన్స్ చూసి కూడా మాకు తెలుసులేరా అంట. చూడండి స్కేట్ బోర్డ్స్, ఇలాంటి స్కేట్ బోర్డ్ ఎప్పుడు చేయకండి. నాకు బొక్క ఎదిగింది ఒకసారి, మీకు అట్లనే అవుతుంది. నాకు బాగా అంటే అందుకే ఇష్టం రా. ఎక్కడికి వెళ్ళినా మంచి ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. ఏ ప్లేస్ చూసినా అరే ఇది బాగుంది, అరే ఇది కూడా బాగుంది కదా అన్నట్టు. ఇది చాలా చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఒకవేళ మీరు యూరోప్ రావాలనుకుంటే స్విట్జర్లాండ్ కంటే బాయన్ రండి. అదిరిపోతాయి ప్లేసెస్ అన్ని, అఫోర్డబుల్. కొంచెం స్విట్జర్లాండ్ లానే ఉంటుంది ఆల్మోస్ట్, కానీ కాదు స్విట్జర్లాండ్. ఆ చెట్లు, ఆ చల్లగాలి. లైఫ్ లో మాకు 2 దారులు ఉన్నాయి, అటా ఇటా అని. పైకి వెళ్ళాలి, కిందకి వెళ్ళద్దు లైఫ్ లో. ఇవే మా ఓన్ ముక్కులోకి వెళ్తాయి, దానివల్ల మా వాడు తుమ్ములు తుమ్ముతాడు. చూస్తుంటే యాంగ్జైటీ వస్తుంది. వేసే 2 ఆడియన్స్ కోసం, ఒక 2 తుమ్ములు. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. అడుగు కనిపిస్తావా? ఎవర్రా ముసలాయనా? నన్ను అడుగుతారేంటి? నేను యేసు ప్రభువునా? ఓ లుడ్విగ్, ఇదేరా ఓల్డ్ టౌన్. ఏదో జాతర అవుతుంది రోజు ఇక్కడ. కరెక్ట్, ఇంకా కిందకి రావాలి. అది మంచిగా ఉన్నవరా, గుండ్రంగా బొంగరం లెక్క. అదిరిపోయింది క్లైమేట్ ఈరోజు. నేను కాదు, లాస్ట్ స్టార్ నువ్వు, నేను కాదు, ఇంకోటి ఉన్నాడు. తన పేరు చరిత్ర మర్చిపోదు. నువ్వు వైల్డ్ స్టార్, ఇంటితో వైల్డ్ వెళ్తావు. ఇప్పుడు వీడి తుమ్ము స్టార్ అని పెట్టి వేస్ట్. వీడికి ఒక తుమ్ము లేదు, ఏం లేదు. ఇది హ్యారీ పాటర్ రేడు. ఈ రోజు బాగుంది, అదృష్టం బాగుంది. 50% ఆఫ్ తో 500 euros. మీ బతుకులు పాయింట్ విలువలు ఏమంటున్నారు? దాంట్లో ఏముంది అంత స్పెషాలిటీ? ఏది వావ్, ఫుడ్ ఎట్లున్నా హోటల్ మాత్రం బాగుంటుంది. స్టాఫెల్సీకే పోతాం మనం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో కరెక్ట్గా అక్కడే చేరుకున్నాం ఫ్రెండ్స్. షార్ట్ ట్రిప్ అయింది మాది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టాఫెల్సీ అంట, స్టాఫెల్సీకి వెళ్తాం. పాపం దెబ్బలు చాలా హెవీగా పడినట్టున్నాయి, మైండ్ మొత్తం పోయింది. ఇలానే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వింతగా బిహేవ్ చేస్తాడు, ఏం వరి అవ్వకండి. ఈ చల్లటి ప్రదేశంలో, చల్లటి కాదు, ఈ చక్కటి ప్రదేశంలో ఉచ్చపోసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ చూడు, అక్కడ క్రికెట్ ఆడాలని నా కోరిక. జర్మనీ మొత్తం ఫుట్బాల్ తీసి క్రికెట్ పెట్టిస్తాను. నేనెవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? ఈ గచ్చిబౌలి దివాకర్ గురించి తెలుసా నీకు?
ఒక రాయి తీసుకొని ఇగ్గాలన్నమాట మనం నెక్స్ట్ మావాడు ఎక్కుతాడు వినర్ తెచ్చిపోతే వెళ్ళిపోతాం ఇక్కడికి వెళ్ళి చలో ఎందుకు ఇక్కడ ఇస్తావరా ఓకే సో పిచ్చకుంట్లో లాగా ఉరికామన్నమాట మేము పొద్దున ట్రైన్ పట్టుకోవడానికి ఫైనల్లీ క్యాచ్ చేసాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాం సీ చూసాం మళ్ళీ 7 నిమిషాలే టైం ఉంది అగో ఆ కొండకి ఎక్కాలి అక్కడ పైకి ఎక్కాలి దానిపైనకి ఎక్కి అక్కడ లోపల ఉంటుంది దానిలోకి వెళ్తామో లేదని ట్విస్ట్ లగెత్తండ్రో లగెత్తండ్రా వీళ్ళు చూడండి బాల్ గోల్లో పడతలేదని చెప్పి గోలే లేపేస్తున్నారు ఇక్కడికి దాన్ని తీసుకెళ్ళి బాల్ని టచ్ చేపిస్తారంట మంచి అలవాట్లు మనం ట్రై చేసే మా ట్రైన్ 1 మినిట్ ఉంది ఇంకా వచ్చేసాం అబ్బా సాయిరామ్ తుమ్ములు ఎక్కడ వస్తాయి చెప్పు. రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేద్దాం 10 నిమిషాల ముందు రెడీ అయిపోవాలి ఉరుకుల పరుకుల జీవితాల నుంచి బయటకు వద్దామని ఇక్కడికి వచ్చాయి ఇక్కడ కూడా ఉరుకుల పరుకులు అవుతున్నాయేమో అయ్యో One eternity later. మైండ్ వాండర్ పారడైస్ అంటే ఇక్కడికి వెళ్ళి వాండర్ చేస్తాం వాండర్ అంటే జర్మన్లో వాండరింగ్ खुदा मुझको पता तू रहता कहाँ क्या तेरा पता हम तो यहाँ पे मुसाफिर हैं जो ढूंढे अपनी मंजिल का ఏంటి మేస్టారు ఏంటి డిస్టర్బ్ చేశానా ఒంటిగా పుట్టవు నువ్వు అంటారు ఇప్పటికి బాగానే ఉంది ఎందుకు వచ్చావరా నువ్వు మధ్యలో ఎస్ పిల్లలు దేవులు చల్లని వారి అన్నారు షూల్ వాటర్ ప్రూఫా కాదని టెస్ట్ చేయడానికి వీడు సముద్రంలోకి దూకుతాడంట రివర్లోకి దూకుతాడు నా బొక్క ఏదో ఒకటి వాటర్లోకి దూకుతాడంట क्यों तू है अब भी हूँ यू बेकारा వెళ్తున్నాడు రే కట్రే తడిచిపోతుంది జాగ్రత్త చలియా కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలకి హోటల్ వోల్ఫ్కి వచ్చినాం వుల్ఫ్ కేజెస్ పిట్సల్ అని ఒక జర్మన్ ఐటెం ఆర్డర్ ఇచ్చినాం నాకు నచ్చదు వీళ్ళు తింటా అన్నారు తిని ఓకే మనం తర్వాత పిజ్జా తిందాం చర్చ అనుకుంటున్నారా కాదు హోటల్ మళ్ళీ తిందామంటావా ఇక్కడ బ్యాంక్ ఇట్లా ఉంటుంది బ్యాంక్ ఏంద్రా ఇది హాస్పిటల్ రా ముందర ఆర్థోపెడి హాస్పిటల్ ఇది లిటరలీ కోడిని ఎలాగొస్తాం లైవ్ షో ఉంటుంది అబ్బా మేనియా అంటే ఏమవుతుందిరా చెప్పండి రా అబ్బా అంటాం అక్కడికి వెళ్తే దెబ్బ నేను దెబ్బ వావ్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నాం అది అక్కడెక్కడ ఉంది లెట్స్ గో ఇలా నడిస్తే ఈజీ ఉంటుంది అంట మామూలుగా ఇప్పుడే సైంటిస్టులు కనిపెట్టారు వచ్చిండే సైంటిస్ట్ ఇది ఇలా వస్తుంది ఆ సైకిల్ వాడు అది పట్టుకుంటాడు పట్టుకొని సైకిల్ పెట్టుకొని సైకిల్ పైకి తీసుకెళ్ళిపోతాడు 3 hours later. ఎక్కడ ఉన్నాం చెప్పుకోండి ఫ్రెండ్స్ గాల్లో తేలుతున్నట్టుంది నాకు ప్యాక్ అయిపోతుంది ఫ్రెండ్స్ మన వాళ్ళు ఎంకలు ఉన్నారు ఫ్రెండ్స్ స్పీడ్కి వెళ్తే మెంటల్ ఎక్కుతుంది ఇది 17.5 euros పర్ పర్సన్ అనమాట ఇక్కడ నుంచి ఆ కొండపైనకి తీసుకెళ్తాడు మనల్ని
అక్కడ నుంచి మనం బాన్ అంటే ఏమంటారు, కోస్టర్ నుంచి కిందకు వస్తాం. ఆపండి రోయ్, నాకు పడిపోతుంది రోయ్. కింద వాటర్ ఫాల్స్ కూడా పడుతుంది. ఇదేంట్రా రే, ఆపాడేంట్రా రే, ఆపుతున్నాడు ఏంటి మధ్యలో? జలక కరెంట్ పోయి వచ్చింది అట్లా. ఎంతసేపు అవుతుంది అప్పటి నుంచి ఎక్కి? ఇంకా గాల్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. 10 to 15 minutes అవుతుంది ఈజీగా. Much later. ఫైనల్లీ దిగేసాం ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇది ఎక్కాలన్నమాట మనం. పద పాయింట్ ఫస్ట్ చూద్దాం ఏమవుతుంది. రెడీ ఉన్నాయి మన కోసం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది. మా కర్ర దగ్గర వచ్చే అవుతుంది నాకు. ఓడి అమ్మా, అయిపోయింది. పోయాడా? లేదు, పోసాడు. ఫోటోలు వచ్చినాయి చూడు ఇక్కడ. అందులో కూడా నవ్వుతున్నావు ఎందుకు? నాకు వచ్చనే, నువ్వు బార్లీ సెన్సర్ లా ఉన్నావు. నాకు తెలీదు అది వచ్చిందని కూడా, నిజంగా తెలీదు. సక్సెస్ఫుల్ అయిపోయింది. రాగాలు పైకి తింటున్నాయమ్మా, పాట పాడాలి. నేను అదే అనుకున్నా, అసలు దొరకలే నాకు. నీది ఎట్లుందిరా? ఏంట్రా బాగుండేది నాకు కూడా. అంటే కొంచెం కంట్రోల్ గానే వచ్చాను అనిపించింది నేనైతే. అచ్చా, అంటే ఓవర్ స్పీడ్ కాకుండా కొంచెం మామూలుగా కొంచెం వచ్చావు. అక్కడక్కడ స్లో డౌన్ చేసుకుంటూ బాగానే కంట్రోల్ గానే వచ్చాను. నాకు దొరకలేదు అసలు. బాగానే వెళ్ళాను. ఆ? కర్వ్స్ దగ్గర స్లో అన్నాడు. స్లో ఎక్కడ పెట్టాడు అక్కడ అంతా స్లో వెళ్ళాను. ఆహా, నాకేం భయమే లేదు, బాగా అనిపించింది నాకైతే. నాకు ఉచ్చబడింది కొన్ని దగ్గరలా. అమ్మో, అది ఆటోమేటిక్ గా కాసేపు కొంచెం దూరం వచ్చిన తర్వాత అర్థమైపోయింది అవునవును, అసలు బయటకు వచ్చే ఛాన్సే లేదు. అవునవును, అలా వెళ్ళని తెలియక మామూలుగా. ఇట్లాంటివి ఎక్కుతా సరే సర్లే, మా బ్యాగ్లో వచ్చేసినాయి, వెళ్ళిపోతున్నాం లగెత్తి ఇంకా. సో ఫైనల్లీ హల్లెలూయా సమాప్తం. ఈ చాప్టర్ ఇంతతో ముగిద్దాం. చూద్దాం నెక్స్ట్ టైం అవుతుందో. బాయ్.